కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఒక్కొక్క టాపిక్కి ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయాలి, ఎంతవరకు ఒక టాపిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, ఒక్కొక్క టాపిక్కి ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయాలి, ఎంతవరకు ఆ టాపిక్ ఇంపార్టెంట్ ఎలా తెలుసుద్ది. ఓకే, సో దీని మీద ఈ సెషన్ అన్నమాట. కరెంట్ అఫైర్స్ ఎలా నోట్ చేసుకోవాలి, ఎలా ఒక్కొక్క టాపిక్కి ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకి చెప్తాను. ఈరోజు నేను పేపర్ చదువుతున్నాను. పొద్దున ఇంటర్నెట్లో రకరకాల పేపర్స్ చదువుతున్నాను. చదివేటప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అనే దానిలో ఫామ్ బిల్స్, కొత్తగా రాజ్యసభలో ఈరోజు పాస్ అయిన బిల్స్ ఉన్నాయి, ఫామ్ బిల్స్. వాటికి సంబంధించి పాజిటివ్స్ నెగిటివ్స్ సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్డ్ అని వచ్చింది. సో అది చదివాను. ఎందుకంటే దేశంలో చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. అపోజిషన్ పార్టీస్ ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్స్ని ప్రభుత్వం మాత్రం ఈ బిల్లు చారిత్రాత్మకం అని చెప్తోంది. ఎందుకు ఇవి అంత ఇంపార్టెంట్, దానిలో ఉన్న నెగిటివ్స్, దానిలో కొన్ని పాయింట్స్ సేకరించడానికి నేను అది చదివి నోట్స్ రాసుకున్నాను. ఓకే, తర్వాత మన పేపర్ చదివేటప్పుడు ఈ భారతదేశం సంబంధించి అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలంటే ఉదాహరణకి వచ్చే నెలలో భారత్ అమెరికా మధ్య 2+2 డైలాగ్ జరుగుతుంది. సో ఆ డైలాగ్లో ఏం జరుగుతుంది, ఇది ఎప్పుడు మొదలైంది, 2+2 డైలాగ్ అంటే ఏంటి, మన డిఫెన్స్ మినిస్టర్స్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడతారు. దీన్నే 2+2 డైలాగ్ అంటారు. తర్వాత ఈ 2+2 డైలాగ్లో ఈ సంవత్సరం ఏమి దృష్టి పెట్టబోతున్నారు, ఇండియాకి ఏ దేశాలతో 2+2 డైలాగ్ ఉంది, ఉదాహరణకి జపాన్తో ఉందా, అమెరికాతో ఉంది కదా, జపాన్తో ఉందా, ఇలా రీసెర్చ్ చేయాలి. ఓకే, కరెంట్ అఫైర్స్ చదవటం అంటే ఈ విధంగా వెళ్ళాలన్నమాట. అదేవిధంగా మనం చేస్తున్నప్పుడు ఒకసారి చూస్తున్నప్పుడు ఈరోజు జూపిటర్ మీద న్యూస్ వచ్చింది. నాసా వాళ్ళు వాళ్ళ టెలిస్కోప్ జూపిటర్ ఫొటోస్ తీసింది అని చెప్పి. గత వారంలో 2-3 సార్లు వీనస్ న్యూస్లో ఉంది, 2-3 సార్లు వీనస్ న్యూస్లో ఉందన్నమాట. సో న్యూస్లో ఏదైనా ప్లానెట్ కానీ, ఏదైనా కామెట్ కానీ, ఏదైనా ఆస్ట్రాయిడ్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు, ఏదైనా స్పేస్ సంబంధించిన అంశం కానీ దాని మీద పూర్తి స్థాయిలో చదువుకోవాలి. ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్లో రిపీటెడ్గా న్యూస్లోకి వస్తే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్య బాగా ట్రెండింగ్ మూన్ మిషన్స్, బాగా ట్రెండింగ్ ఉన్నప్పుడు వాటి మీద డీటెయిల్గా రీసెర్చ్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్ చదవడం అంటే ఇది విధానం అన్నమాట. దానిలో ఇంపార్టెంట్ అని మనం ప్రిడిక్ట్ చేయగలగాలి. అదేవిధంగా భారతదేశంలో ఏదైనా కొత్త పాలసీస్ వచ్చాయి, కొత్త విధానాలు వచ్చాయి, వాటి గురించి చూసుకోవాలి. కొత్త చట్టాలు వచ్చాయి. మీరు చూస్తే సెప్టెంబర్ 14న పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయితే కంటిన్యూస్గా బిల్లులు పాస్ అయినాయి. ఆ బిల్లు, ఈ బిల్, ఆ బిల్, ఏమేమి బిల్స్, ఫామ్ బిల్స్ అంటున్నారు, కంపెనీల అమెండ్మెంట్ అంటున్నారు, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు, కంటిన్యూస్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమెండ్మెంట్ అంటున్నారు. రోజు 2-3 బిల్స్ న్యూస్లోకి వచ్చేస్తున్నాయి. ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయి, ఎందుకంటే చట్టాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి, ప్రజల మీద చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తారు. కొత్త చట్టాలు మనం నేర్చుకోవాలి. లాస్ట్ 1-2 ఇయర్స్ మీ ఎగ్జామ్ రాసే ముందు ఉన్న చట్టాలన్నీ బాగా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ప్రభుత్వం కొత్త స్కీమ్స్ లాంచ్ చేసింది అనుకోండి, అవి చూసుకోవాలి. ప్రభుత్వం కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసింది అనుకోండి, ఏదైనా పెద్ద మౌలిక వసతులు అనమాట, రైల్వే ప్రాజెక్ట్స్, రోడ్వే ప్రాజెక్ట్స్, లేకపోతే ఎయిర్వే ప్రాజెక్ట్స్, ఇలాంటి కొత్తవి లాంచ్ చేసినప్పుడు అవి ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. సో ఇట్లా మన కరెంట్ అఫైర్స్లో చూసుకోవాలి. తర్వాత ఈవెన్ మనం పాలిటిక్స్ సంబంధించి కూడా చాలా అంశాలు రోజు న్యూస్లోకి వస్తున్నాయి. ఉదాహరణకి ఈ మధ్య 0 అవర్ గురించి, క్వశ్చన్ అవర్ గురించి, ప్రైవేట్ మెంబర్ బిల్స్ గురించి, ఈ మన పార్లమెంటరీ ప్రస్తుతం ఉన్న మాన్సూన్ సెషన్లో ఇవేమీ అలౌ చేయట్లేదు, క్వశ్చన్ అవర్స్ లేకపోతే ప్రైవేట్ మెంబర్ బిల్స్. సో దాని చర్చలోకి వచ్చింది కాబట్టి దాని గురించి చదువుకోవాలి. అదేవిధంగా లోక్సభకి డిప్యూటీ స్పీకర్ ఇంకా ఎలెక్ట్ కాలేదు, సో డిప్యూటీ స్పీకర్ గురించి చదువుకోవాలి. ఇట్లా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని స్టాటిక్తో కనెక్ట్ చేస్తూ చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని స్టాటిక్ని కొంచెం లింక్ చేస్తూ చదువుకోవాలన్నమాట.
దాంతో పాటు మీరు చూస్తే ఇప్పుడు మనం జాగ్రఫీ ఉంది. జాగ్రఫీ కూడా ఆల్మోస్ట్ మనం చూసుకుంటూ చదువుకోవాలి. ఉదాహరణకి టర్కీ మెడిటేరియన్ సీ లాస్ట్ 1 వీక్ నుంచి న్యూస్లో ఉన్నాయి. టర్కీ మెడిటేరియన్ సీ మీరు ఇమీడియట్గా ఏం చేయాలి? మెడిటేరియన్ సీ లొకేషన్ చూసుకోవాలి, టర్కీ లొకేషన్ చూసుకోవాలి. ఓకే, తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2016 మెయిన్స్ రాసేటప్పుడు డిసెంబర్లో, అంతకుముందే క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. సో క్లౌడ్ బర్స్ట్ అనే టాపిక్ మీద క్వశ్చన్ రావచ్చని ఊహించుకున్నాం అనమాట. సో క్లౌడ్ బర్స్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇట్లాంటివి ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ జరిగింది, క్వశ్చన్ వచ్చింది దాని మీద. అలానే మీరు చూసారు, మీరు కేరళలో టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్లో ఏమైంది? కేరళలో ఎయిర్ క్రాష్ అయిందనమాట. సో ఏరోప్లేన్ కొంచెం ఇదైపోయింది. దీనికి సంబంధించి మీరు దాన్ని ఏం చేయాలి? అసలు ఆ టేబుల్ టాప్ క్రాఫ్ట్స్ ఏంటి, ఎయిర్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి, దానిలో ఎవరిది తప్పు, ఒక చిన్న పారాగ్రాఫ్ రాసి పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్గా కంటిన్యూస్గా రాసి పెట్టుకోవాలన్నమాట. సో మంచిది. అలానే తమిళనాడు కేరళ బార్డర్ ఏరియా, కేరళ లోపలికి మనం చూస్తే కనుక మనకి ల్యాండ్ స్లైడ్స్ కొండ చర్యలు విరిగి పడి జనం చచ్చిపోయారు. ల్యాండ్ స్లైడ్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా కనిపెట్టచ్చు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదివితే కొంచెం అర్థమవుతాయి అన్నమాట. అదేవిధంగా స్టబుల్ బర్నింగ్, ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఎయిర్ పొల్యూషన్ గురించి కూడా మనం క్వశ్చన్స్ చూసుకోవచ్చు. న్యూస్ పేపర్లోంచి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ వస్తాయి. మీరు చూడండి, మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు లాస్ట్ 5-6 ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి. మీకు 100 క్వశ్చన్లు వస్తే దాదాపు 40-50 క్వశ్చన్స్ డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి న్యూస్ పేపర్లో ఉండుంటాయి. ఆ టాపిక్ పేరు సెర్చ్ చేయండి నెట్లో, మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంటుంది అనమాట. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా రిలవెంట్గా ఉంటుంది. అయితే న్యూస్ పేపర్ అంటే ఏం చదవాలి కరెంట్ అఫైర్స్కి అనేది నెక్స్ట్ డౌట్. మాకు రోజు బోల్డ్ అన్నీ వస్తాయి, వాటిలో ఎలా జల్లెడ పట్టాలి, ఏది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని చెప్పేది ఎలా తెలుస్తుంది, అందరికీ డౌట్ కదా. ఒక రోజువారీ కంపల్సరీ చేయాల్సిన పనులు న్యూస్ పేపర్లో కొన్ని ఉంటాయన్నమాట. కంపల్సరీ చెప్తాను చూడండి. ఒకటి పిఐబి అనేది ఒకటి ఉంటుంది అనమాట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో గవర్నమెంట్ లాంచ్ చేసి అది వదులుతుంది అనమాట పిఐబి. ఈ మధ్య పిఐబి వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ న్యూస్ ఆర్టికల్స్ మాత్రం రిలీజ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ స్కీమ్స్ పాలసీస్ వాటి మీద. ఈ మధ్య పిఐబి వాళ్ళు చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి అవి. కొత్త కాన్సెప్ట్ వస్తే దాని మీద పిఐబి వాళ్ళ వీడియోస్ వస్తున్నాయి, అవి చూసుకోండి. పిఐబి వాళ్ళ న్యూస్ ఆర్టికల్స్, పిఐబి రిలీజ్ చేసే ఆర్టికల్స్, వాళ్ళ వీడియోస్ ఫస్ట్ థింగ్. రెండోది ఆల్ ఇండియా రేడియో వాళ్ళు న్యూస్ వస్తాయి. ఎందుకు నైట్ టైం వస్తాయి కదా, ఏమొద్దు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పడుకునేటప్పుడు వినేసేయండి. న్యూస్ ఆల్ ఇండియా రేడియో వాళ్ళ న్యూస్ అనమాట. అవి రోజు ఒకసారైనా 15 minutes న్యూస్ అన్న, స్పాట్లైట్, ఇవన్నీ వినాలి. తర్వాత రాజ్యసభ టీవీ చూసుకోండి ఒకసారి, రాజ్యసభ టీవీ డిబేట్స్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత 2 న్యూస్ పేపర్స్ తీసుకోండి. హిందూ కంపల్సరీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ. హిందూ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఈ 2 న్యూస్ పేపర్స్ చూసుకోండి. దానిలో అన్నీ చదవద్దు, అన్నీ అసలు ఎవరు చదవరు. ఈవెన్ నేను కూడా అన్ని న్యూస్ చదవను. అన్ని 2-3 పేపర్లు పొద్దున్న సాయంత్రం చదివితే ఇంకొక పని చదవలేము, ఇంకో పని చేయలేము అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్సే చేయాలి మనం, అన్నీ చేయకూడదు. అండ్ మీరు అనుకోవచ్చు గంటలో మీరు చదివేస్తారని. నేను కూడా రోజుకి 3 గంటలు న్యూస్ చదువుతాను. నేను కూడా 15 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. ఈరోజు కూడా 2-3 అవర్స్ మినిమం స్పెండ్ చేయాల్సి వస్తుంది న్యూస్ పేపర్స్ అన్నీ కవర్ చేసి న్యూస్ అప్డేట్స్ అన్నీ చూడాలంటే. ఎవరికి సడన్గా, ఈవెన్ నువ్వు బాగా నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండొచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ చదవకుండా చెప్పగలవా? కరెంట్ అఫైర్స్ చదవకుండా నువ్వు అప్డేట్ అవ్వకుండా దాని గురించి మాట్లాడగలవా? కష్టం అనమాట. సో నువ్వు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా సరే కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. ఎగ్జామ్ ముందు రోజు దాకా చదవాల్సిందే. ప్రిలిమ్స్ అనుకోండి, ప్రిలిమ్స్ ముందు రోజు ఆపేయచ్చు, కానీ మెయిన్స్ మాత్రం ముందు రోజు ఆపడానికి, మెయిన్స్ ముందు రోజు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఆపితే ఆపొచ్చు, కానీ మెయిన్స్ ముందు రోజు ఇచ్చింది కూడా ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అ థింగ్, ఇది కంప్లీట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కరెంట్ అఫైర్స్ అనేవి హిందూ, ఇంకొక న్యూస్ పేపర్ ఒకటి, తర్వాత మీరు పిఐబి, తర్వాత టీవీ డిబేట్స్, తర్వాత కొన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇవన్నీ చూసుకోండి. ఈ మధ్య మీరు చూస్తే చాలా టెలిగ్రామ్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. ఈవెన్ నేను కూడా రోజు అప్లోడ్ చేస్తున్నాను. బాలలత సిఎస్బిఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో నాకు ఇంపార్టెంట్, పొద్దున్న సాయంత్రం ఇంపార్టెంట్ అనిపించినన్ని వస్తూనే ఉంటాయి. రోజుకి 20-30 న్యూస్ నేను పెడుతూనే ఉన్నాను అనమాట. అవి చదివినా చాలు. మీరు అన్నీ చదివే టైం లేనప్పుడు, అంతా మేము కట్ షార్ట్ చేసుకోలేకపోతున్నాము, అన్ని పేపర్లు మేము చదవలేకపోతున్నాము అనుకుంటే, మీరు నా టెలిగ్రామ్ ఛానల్ చూసినా చాలా కరెక్ట్గా ఫాలో అయినా
100% అని చెప్పలేకపోయినా 100కి 80% అనే నేను న్యాయం చేయగలను, ఎందుకంటే కంప్లీట్గా నేను చదువుతున్నాను కాబట్టి. సో టు దట్ ఎక్స్టెంట్ ఐ కెన్ డూ దట్. అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఎలా తెలుసుకోవాలి, ఎంత డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఎలా తెలుసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు చాలా కరెంట్ అఫైర్స్ వచ్చినాయి నా దగ్గర. నేను చదువుతున్నప్పుడు నా దగ్గర బోల్డ్ కరెంట్ అఫైర్స్ వచ్చినాయి ఈరోజు. నేను అన్నీ తీసుకోలేదు, కొన్ని తీసుకుని కొన్ని పక్కన పడేసాను అనమాట. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బెకా ఈరోజు బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. బెకా ఇంపార్టెంట్, కానీ అన్నీ ఇంపార్టెంటా? అన్నీ ఇంపార్టెంట్ కాదు, కొన్ని వదిలేయచ్చు అనమాట. సో వాటిని మీరు థింక్ చేయగలగాలి, వాటిని మీరు నీట్గా కట్ చేయగలగాలి. దానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఎక్సర్సైజ్ ఏంటంటే, ఓల్డ్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ రోజు ఒక 10 నిమిషాలు చూడండి, ఒక నెల రోజులు. ఓల్డ్ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఒక నెల రోజుల్లో ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఆ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు కరెంట్ అఫైర్స్లో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంటో అర్థమవుతూ ఉంటుంది. నేను ఎలా నా నాలెడ్జ్ నేను ఎలా ఉపయోగిస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ టెక్నిక్ని అందిపుచ్చుకుని మీరు కూడా ట్రై చేయండి. ఉదాహరణకి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నేను చూసేటప్పుడు, నేను పేపర్స్ చేసేటప్పుడు కోల్ బెడ్ మీథేన్ అనే టాపిక్ రెగ్యులర్ కనపడతా ఉంటుంది. అలానే గ్రెఫీన్ అనే టాపిక్ రెగ్యులర్ కనపడతా ఉంటుంది. లేకపోతే జిఐ ట్యాగ్స్ అనే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రెగ్యులర్ కనపడతా ఉంటుంది. తర్వాత ఇండెక్స్లు, కొత్తగా ఏదైనా ఇండెక్స్ వచ్చిందా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చిందా, లేకపోతే జెండర్ గ్యాప్ రిపోర్ట్ వచ్చిందా, లేకపోతే ఎకనమిక్ అవుట్లుక్ వచ్చిందా, వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్, ఇవన్నీ వస్తుంటాయి ఎగ్జామ్లో. అలానే మనకి ఎగ్జామ్ ట్రెండ్ చూసేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో, బయోటెక్నాలజీలో లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన డెవలప్మెంట్స్ బాగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఐఎన్ఎస్ అరిహంత్ ఇలాంటి క్వశ్చన్స్, లేకపోతే కొత్త నేవల్ షిప్స్, భారతదేశంలో కొత్త షిప్స్ వచ్చినాయా, నాసా వాళ్ళు కొత్తగా ఏమైనా చేశారా, వీటి మీద క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇవి వస్తాయి. అలానే 2007లో 2007లో భగత్ సింగ్కి అప్పుడు 100th బర్త్ యానివర్సరీ అనమాట. 100 సంవత్సరాలు ఆయన పుట్టి భగత్ సింగ్. సో భగత్ సింగ్ మీద గ్యారంటీ క్వశ్చన్ అనుకున్నాం. 2007 మెయిన్స్లో భగత్ సింగ్ మీద క్వశ్చన్ అడిగారు మేము కరెక్ట్గా, ఎందుకంటే 100 సంవత్సరాలు అయింది ఆయన పుట్టినప్పటికి. క్వశ్చన్ వస్తుంది, ఫ్రంట్ లైన్లో ఆయన ఫోటో కూడా వచ్చింది. 2007 కరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్కి 1 మంత్ ముందు ఫ్రంట్ లైన్ వచ్చింది. ఫ్రంట్ లైన్లో ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ కవర్ పేజ్ ఫోటోనే భగత్ సింగ్ అనమాట. సో అప్పుడు అర్థమైపోయింది భగత్ సింగ్ ఈసారి మనకి ఎగ్జామ్కి దిగిపోద్ది అని, బట్టి టు బట్టి ఇంకా భగత్ సింగ్ మీద. సో ఇప్పుడు తిలక్ గారి 100 సంవత్సరాల డెత్ యానివర్సరీ జరుపుకున్నాం. డెత్ యానివర్సరీ 100 years ఆఫ్ తిలక్ అనమాట. తిలక్ చనిపోయి 100 ఏళ్ళు అయింది. సో తిలక్ గారి మీద భవిష్యత్తులో క్వశ్చన్ రావచ్చు. వరల్డ్ వార్ 2 విక్టరీ డే జరుపుకున్నాం. వరల్డ్ వార్ 2లో భవిష్యత్తులో క్వశ్చన్ రావచ్చు. అలానే బ్రిక్స్ సమ్మిట్ ఒకటే న్యూస్లోకి వచ్చింది. దీనికి సంబంధించి మళ్ళా కూడా మన ఫారెన్ మినిస్టర్ కూడా రష్యాకి వెళ్ళారు. సౌత్ చైనా సీ పొద్దాక న్యూస్లో ఉంది, దీని గురించి క్వశ్చన్ రావచ్చు. ఇలా మనం పాత క్వశ్చన్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5G టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. అలానే భారత్ 6 నార్మ్స్, ఇవి వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన ఐటమ్ వార్త వచ్చినప్పుడు అస్సలు వదలకూడదు. వీటికి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు అస్సలు అవుట్రైడ్గా వదలకూడదు అనమాట. అదే టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్. దీన్నే టెక్నిక్ అంటారు. దీన్ని న్యూస్ పేపర్తో కనెక్ట్ చేసుకోండి. పేపర్ చూడంగానే మీ కళ్ళు కరెక్ట్గా ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళాలి అంటే పాత క్వశ్చన్స్ చూడండి, ట్రెండింగ్ అదే ఇంపార్టెంట్. ఓల్డ్లో క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఒక చిన్న 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను 2015 నుంచి 2019 వరకు మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూసేటప్పుడు ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఒకటి ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 అమెండ్మెంట్, రెండోది కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్. ఈ 2 క్వశ్చన్స్ మెయిన్స్లో వచ్చాయి. చాలామంది అసలు ఈ క్వశ్చన్స్ వస్తాయని అనుకోలేదు. కానీ ఈ యాక్ట్స్ అమెండ్మెంట్ వచ్చినప్పుడు, బిల్స్ అమెండ్మెంట్ కానీ కొత్త యాక్ట్ కానీ వచ్చినప్పుడు మనం వీటికి సంబంధించి చదవాలని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట. అదే కొత్తగా బిల్స్ యాక్ట్స్ ఏమేమి వచ్చాయి ఎగ్జామ్లో, ఆ సంవత్సరం అవి ఎందుకు వచ్చాయి, మీరు ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఆ ఇయర్ టైప్ కొట్టండి గూగుల్లో. ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ అనే క్వశ్చన్ 3 years బ్యాక్ వచ్చింది. 3 years బ్యాక్ ఫిలిమ్స్లో క్వశ్చన్, మెయిన్స్లో క్వశ్చన్ వచ్చిందనమాట. దాన్ని మీరు గూగుల్లో ఆ ఇయర్ కొట్టండి. ఏ ఇయర్ వచ్చిందో ఆ ముందు ఇయరో ఆ ఇయర్ కొట్టండి, మీకు అక్కడ తెలిసిపోద్ది ఎందుకు వచ్చింది అనేది.
సో ఆ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఆ ట్రెండ్ కనుక మీరు కనిపెట్టగలిగితే మీకు ఈజీ క్వశ్చన్ పేపర్ ప్రిడిక్షన్ ఒక 500-600 టాపిక్స్ న్యూస్ పేపర్లో కంటిన్యూస్ చదివితే తెలిసిపోద్ది అనమాట. ఇది టెక్నిక్. దీనికి రోజుకి 3 గంటలు టైం పెట్టాలి. 3 గంటలు టైం పెట్టాలి. చాలామంది అంటారు మీరు న్యూస్ పేపర్లు చదవద్దు, వారానికి ఒకసారి మొత్తం పెట్టుకుని వారంలో చదివేసేయండి ఒకరోజు, లేకపోతే ఎవరైనా మెటీరియల్ రాసిస్తే అది చదివేసేయండి నేను. సో ఎన్ని మెటీరియల్స్, ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఏదున్నా సరే కొంత మీరు సొంతంగా నోట్స్ రాసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మన దగ్గర ఉంటే ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది, అన్నీ గుర్తొస్తాయి. లేకపోతే వేరే వాళ్ళపైన ఎక్కువ డిపెండ్ అవుతే ఇంకా వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాయరు, మన ఎగ్జామ్ మనమే రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, టాపిక్స్ కలెక్షన్కి మీరు ఏదైనా ఛానల్స్ మీద, యూట్యూబ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వచ్చు, కానీ ఆ టాపిక్ రీసెర్చ్ చేయాల్సింది మాత్రం మీరే. ఆ టాపిక్ ఇంపార్టెంటే కాదా, పలానా వాళ్ళు పలానా ఆ టాపిక్ డిస్కస్ చేస్తున్నారా లేదా అని చెప్పి ఆలోచించవచ్చు, కానీ ఆ టాపిక్ ఎనాలిసిస్ మాత్రం మీకు సొంతంగా రావాలి. ఎవరి ఎనాలిసిస్ మీ ఎనాలిసిస్ అవ్వదు, ఎవరి పాయింట్స్ మీ పాయింట్స్ అవ్వవు. మీరు అందరి పాయింట్స్ కలెక్ట్ చేసుకుని మీ సొంత నోట్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా నోట్స్ ఎగ్జామ్లో దిగిపోద్ది అనమాట. సో అలా చేయబట్టే చాలామంది సక్సెస్ అయ్యారు. ఒకే ఒక ఛానల్స్ మీద లేదా దేని మీద డిపెండ్ అవుతే మాత్రం అవుతుంది, లేదా ఒకే ఒక న్యూస్ పేపర్ మీద చేసినా అవ్వదు. సో ఎంత చదువుతున్నా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి రోజుకి 3 hours మినిమం పెట్టాలి. తర్వాత రోజుకి ఒక 10 కరెంట్ అఫైర్స్ ఫిలిమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. రోజుకి ఒక 10 కరెంట్ అఫైర్స్ ది ప్రాక్టీస్ చేయాలన్నమాట. మినిమం 10 బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేస్తారు, ఏదో ఒక ఛానల్, ఈవెన్ నేను కూడా టెలిగ్రామ్లో కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ అని అప్లోడ్ చేస్తాను. లేదా ఎక్కడైనా సరే మీరు కరెంట్ అఫైర్స్ రోజుకి 10 బిట్స్ కనీసం ఆ రోజు మీరు అప్డేటెడ్గా ఉన్నారా లేదా అని చెప్పి ఒక 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ రోజు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్కసారి కొన్ని కరెంట్ అఫైర్స్లో మీరు మిస్ అయినా సరే ఆ బిట్స్ వల్ల మీకు ఉపయోగం అవుద్ది అనమాట. ఒకసారి కరెంట్ అఫైర్స్ మీరు మిస్ అయినా ఆ బిట్స్ వల్ల మీకు ఉపయోగం అయిపోద్ది అనమాట. తర్వాత న్యూస్ పేపర్లో ఒక్కొక్క సపరేట్ నోట్స్ పెట్టి రాయాలా, అన్ని ఆర్టికల్స్కి ఒకే నోట్స్ రాయాలా? మీకు ఒక చిన్న డివిజన్ చెప్తాను. ఒక 6-7 స్పైరల్ బుక్స్ పెట్టుకోండి, 6-7 స్పైరల్ బుక్స్ పెట్టుకోండి. 6-7 స్పైరల్ బుక్స్ అనమాట. ఒక్కొక్క స్పైరల్ బుక్ ఒక్కొక్క సబ్జెక్ట్కి. పాలిటిక్ ఒక బుక్, పెద్ద పెద్ద సబ్జెక్ట్లో ఒక బుక్, పాలిటిక్ ఒక బుక్, ఎకానమీకి ఒక బుక్, ఐఆర్కి ఒక బుక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఒక బుక్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్, తర్వాత జాగ్రఫీకి ఒక బుక్. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ పెట్టుకోండి. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేదాకా ఆ బుక్స్ అలానే కంటిన్యూ అవ్వాలన్నమాట. ఆ బుక్స్ అలానే కంటిన్యూ అవ్వాలి. సో పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ అని ఆ బుక్లో రాసుకోవాలి. ఎకానమీ రిలేటెడ్ స్ట్రిక్ట్గా దీన్ని మాత్రం మెయింటైన్ చేయండి. సో ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నాం అనుకోండి, ఇండియా జీడిపి కాంట్రాక్ట్ అయింది, లేదా చైనాతో ట్రేడ్ డెఫిసిట్ ఇండియాకి తగ్గింది, లేకపోతే ఇండియాలో ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇష్యూ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అమెండ్ అయింది, కంపెనీ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చింది. ఇట్లాంటివన్నీ ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట. ఇవన్నీ ఒక చోట రాసుకోవాలి. దానికి సంబంధించిన అనాలిసిస్ అంతా ఒక చోట రాసుకోవాలి. మీరు చూస్తే డూ రిమెంబర్ 2017-18 టైంలో ఓన్లీ బ్యాంకింగ్ రంగం నుంచి ఆల్మోస్ట్ 8-9 క్వశ్చన్స్ వచ్చాయి ఫిలిమ్స్లో, ఓన్లీ బ్యాంకింగ్ నుంచి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అంతకుముందు ఇయర్ న్యూస్లో ఉన్నవే, సో బ్యాంకింగ్ మీద మీరు 100 pages నోట్స్ పెట్టుకున్నా పర్లేదు. సపరేట్గా బ్యాంకింగ్ విషయాలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ట్విస్ట్ అన్నారు, అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, తర్వాత ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, లేకపోతే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఏదైనా సరే బ్యాంకింగ్ సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి ఒకటే నోట్స్ నీట్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈవెన్ 100 pages నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా నష్టం ఏం లేదనమాట. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాప్టర్స్ ఉంటాయి కదా, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క పేజెస్ పెట్టుకుని వాటికి సంబంధించి కూడా రాసుకోండి. ఓకే, అవన్నీ అవుతాయి అన్నమాట. తర్వాత ఇవంతా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈ విధంగా జరగాలి. తర్వాత రోజువారీ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి? సో మినిమం 24 hours రోజుకి 10 to 12 hours చదువుకోవాలి. 24 hours డేకి 10 to 12 hours చదువుకోవాలన్నమాట. ఈ 10 to 12 hours 3 to 4 hours న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్, తర్వాత 3 hours ఆప్షనల్, మిగతా టైం మొత్తం జిఎస్. రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా సక్సెస్ ఆశించొద్దు. చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్ దాకా వెళ్ళి ఎందుకు ఫెయిల్ అవుతారో ఒక సింపుల్ రీజన్ ఏంటి తెలుసా? సిలబస్ మొత్తం చదివాక నేను రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను, సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను అంటారు. నేను మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తాను, సిలబస్ మొత్తం అవనండి, తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను అంటారనమాట. కానీ అది రాంగ్.
అది కంప్లీట్గా రాంగ్ స్టేట్మెంట్. సిలబస్ మొత్తం అయిన తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ కాదు. మీరు ఎంత చదివినా, ఈరోజు ఏం చదివినా ఖచ్చితంగా రోజుకి 4-5 పేజెస్ రాసే పడుకోవాలి. చూడకుండా, చూసి రాయడం కాదు. రాయడం అంటే చూసి కాపీ కొట్టడం కాదు. మీ ఓన్ వర్డ్స్లో, ఓన్ అనాలిసిస్లో రాయాలి. ఓన్ వర్డ్స్లో ఓన్ అనాలిసిస్ రాయాలి. అది ఎంత కష్టమైనా, అది ఎంత తప్పైనా సరే, ఎంత కష్టమైనా ఎంత తప్పైనా సరే, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రైటింగ్ స్టైల్, రైటింగ్ ప్రాక్టీస్. ఇది థంబ్ రూల్. యూపీఎస్సీ పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన రూల్ ఓన్ రైటింగ్ ప్రాక్టీస్, ఓన్ స్టైల్ అనమాట. దాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు, దాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. ఓకేనా? ఎవ్రీడే ఖచ్చితంగా ఒక 4-5 పేజెస్ రాసే పడుకోవాలి. రాసిన తర్వాత నిద్రపోవాలి. ఈ రోజుకి కూడా ఎవ్రీడే ఐ రైట్. నేను ఈ రోజు కూడా, మీరు చూస్తారో లేదో, ఎవ్రీడే నా చేతిలో ఎప్పుడు పెన్ను పేపర్ ఉంటుంది, ఎంతో కొంత రాస్తూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు రాస్తూ ఉన్నాను అనమాట కూర్చుని. ఎవ్రీడే ఇట్లా ఎట్లా ఉన్నా రాస్తూనే ఉండాలి. రాస్తూనే ఉంటే మనకి సక్సెస్ వచ్చింది. రాస్తుంటేనే సక్సెస్ వచ్చింది. రోజుకి నేనైతే 20-30 పేజీలు మినిమం రాస్తాను. సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా రైటింగ్ ప్రాక్టీస్లోనే ఉంటారనమాట. ఓకేనా? అండ్ తర్వాత చాలామంది అంటారు, మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ వెళ్తాను. చాలామంది అంటారు ఎస్ఏస్ రాయటం ఎట్లా అని. మీరు అనుకోవద్దు, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది వాటర్ టైట్ కంపార్ట్మెంట్ కాదు. అంటే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ వేరు, ఎస్ఏ రైటింగ్ ప్రిపరేషన్ వేరు, ఇవన్నీ కాదు. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎస్ఎస్ పనికొచ్చింది, ఎస్ఏ రైటింగ్ ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్కి పనికొస్తుంది. అన్ని ప్రిపరేషన్స్కి అన్నిటికీ పనికొస్తుంది అనమాట. ఎందుకంటే ప్రతి దానిలో కరెంట్ అఫైర్స్ రిలవెన్స్ ఉంటుంది, ప్రతి ఆన్సర్లో కరెంట్ అఫైర్స్ రిలవెన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ప్రతి ఆన్సర్స్లో ఉంటుంది అనమాట. ఓకే? తర్వాత మీ మెయిన్స్లో చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్తాను. ఒక బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్లెట్లో ఒక స్పేస్ ఇస్తారు, ప్రతి క్వశ్చన్కి కొంత ఖాళీ ఇస్తారు, ఆ ఖాళీలోని రాయాలి. చాలామంది వర్డ్ లిమిట్ అంటారు. ఆ ఖాళీ రాసేసరికి మనకి వర్డ్ లిమిట్ అయిపోద్ది, టైం సరిపోదు. సో మీరు 10 వర్డ్స్ అటు ఇటు అయినా ఏం కాదు, ఒక 5, 7, 10 వర్డ్స్ అటు ఇటు అయినా ఏం కాదు. యూపీఎస్సీ ఏమవుద్దంటే క్వశ్చన్ కింద స్పేస్ ఇచ్చుద్ది. మెయిన్స్ ఆన్సర్ షీట్లో క్వశ్చన్ కింద స్పేస్ ఇచ్చుద్ది అనమాట. ఆ స్పేస్ యూజ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా రాయాలి అంతే. దాని గురించి ఎక్కువ వర్డ్ లిమిట్ గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఫస్ట్ బిగినర్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ తర్వాత ఆటోమేటిక్గా వర్డ్ లిమిట్ అదే అలవాటు అవుద్ది అనమాట. ఓకే? తర్వాత వారానికి ఒక ఎస్సే ప్రాక్టీస్ చేయండి. రోజు ఎస్సే రాయాలంటే రోజు రాయలేరు, అనుకున్నా కానీ రోజు అవ్వదు. ఒక ఎస్సే థీమ్ మైండ్లో పెట్టుకోండి. ఎవ్రీ వీక్ ఒక ఎస్సే ముందే, వారానికి ముందే ఆ వారం ఏం ఎస్సే రాయాలి, ఆ వారం ఏం ఎస్సే కంప్లీట్ చేయాలని ఒక థీమ్ మైండ్లో పెట్టుకోండి. ఆ వారం ఆ ఎస్సే నీట్గా కంప్లీట్ చేయండి అనమాట, సరిపోతుంది. ఎస్సే ఎలా థీమ్ పెట్టుకోవాలి అంటే ఎస్సే గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి మీరు ఉమెన్ మీద ఎస్సే రాస్తున్నారు, ఉమెన్ మీద ఎస్సే రాసినప్పుడు సోషల్ పర్స్పెక్టివ్, ఎకనమిక్ పర్స్పెక్టివ్, పొలిటికల్ పర్స్పెక్టివ్, లీగల్ పర్స్పెక్టివ్, అలా అన్ని పర్స్పెక్టివ్స్ తీసుకోండి. అండ్ కరెంట్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఉమెన్ సంబంధించిన కరెంట్ ఇష్యూస్, రీసెంట్గా ఎన్సీఆర్బీ డేటా ఏం చెప్తుంది, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా, జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏం చెప్తుంది, షాడో పాండమిక్ అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే ఏంటి, ఇవన్నీ ఒక చోట కలెక్ట్ చేసుకుని, అండ్ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అమ్మాయిలు ఎలాంటి హింసలకు గురవుతున్నారు, తర్వాత రీసెంట్గా మనకి చాలా న్యూస్ ఒకటి బయటకు వస్తుంది, అనేక విషయాలు, కోవిడ్-19 టైంలో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కలిపి ఒక స్ట్రక్చర్ చేసి ఆన్సర్ రాయాలన్నమాట. ఒక స్ట్రక్చర్ చేసి నీట్గా ఆన్సర్ రాయాలి. తర్వాత ఎన్సీఆర్టీ బుక్ నేమ్స్ అని అడుగుతున్నారు. ఎన్సీఆర్టీ పుస్తకాలు దాదాపు 40-42 ఉంటాయి. అన్ని పుస్తకాలు అందరూ బట్టి కొట్టలేరు. మీరు అనుకోవచ్చు ఎన్సీఆర్టీ బుక్స్ నేను పూర్తిగా చదవలేదని. ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు చదవమంటారంటే, పాత రోజుల్లో అంటే మేము ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో ఎన్సీఆర్టీస్ నుంచి. ఇప్పుడు కూడా ఏంటంటే బేసిక్స్ చదివితే ఈజీగా మిగతా సబ్జెక్టులు అర్థమవుతాయని. మీరు వీలైనంత వరకు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మీకు నచ్చిన పుస్తకాలు 2-3 చదవండి ఎన్సీఆర్టీలో ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి. అన్నీ కంప్లీట్గా పూర్తిగా నోట్స్ రాయటం అనేది ఎవరి వల్ల కాదు. చదివేటప్పుడు కానీ నేను చెప్పే సలహా ఏంటంటే, ఎన్సీఆర్టీ బుక్స్ ఊరికేలా పైపైన చదవకుండా డీటెయిల్గా నోట్స్ రాస్తూ చదివితే మీకు ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలంటే ఎన్సీఆర్టీ డీటెయిల్గా నోట్స్ రాస్తూ చదవాలన్నమాట. ఓకే? తర్వాత 1 ఇయర్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. 1 ఇయర్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మీకు అయిపోద్ది. తర్వాత సీసాట్ అంటే చాలామంది భయం అంటారు. సీసాట్, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, మీకు 2-3 సజెషన్స్ ఇస్తాను సీసాట్ గురించి.
ఒకటి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు కూడా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ స్పీడ్గా చదవటం నేర్చుకోండి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ స్పీడ్గా చదవటం అంటే న్యూస్ పేపర్ స్పీడ్గా చదవటం అర్థమైతే, పదాల మీనింగ్స్ ఫాస్ట్గా వస్తే, సెంటెన్స్లు చదవటం వస్తే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ స్పీడ్గా చదవగలరు. ఓకే, మీకు సెంటెన్స్లు చదవటం నేర్చుకోవాలి. దానికి ఒకే ఒక్క మార్గం, రోజు న్యూస్ పేపర్ చదవండి. సీసాట్ ఫాస్ట్గా చేయాలంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ చదవాలి. దానికి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ సీసాట్ చేసే వాళ్ళు సీసాట్ అర్థమెటిక్ రీజనింగ్ చూసుకోండి. అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్, అగర్వాల్ బుక్స్ అని ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. మరీ కష్టమైతే సీసాట్కి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, క్లాసులు చెప్పేవాళ్ళు కూడా. సీసాట్ కొన్ని రిపీటెడ్ క్లాసెస్ వినండి. కానీ అవి గుర్తుపెట్టుకోండి, సీసాట్ అనేది ఒక క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రమే, కేవలం క్వాలిఫై. దానికోసం పెద్ద ఎక్కువ టెన్షన్ పడద్దు. ఎగ్జామ్ 1 year ముందు నుంచి అప్పుడప్పుడు సీసాట్ వారానికి ఒక పేపర్ ప్రాక్టీస్ చేయండి. కానీ సీసాట్ నా వల్ల కాదని భయపడకండి. ఎందుకంటే నేను BA చదివాను. నాకు మ్యాథ్స్ 10th క్లాస్లో అయిపోయింది. నాకు అంత మ్యాథ్స్ అంత బాగా కూడా రాదు. నేనే సీసాట్ దాదాపు 200 మార్క్స్కి 120+ వచ్చాయి. నాకు అంతేం తక్కువేం రాలేదు. 67 మార్క్స్ వస్తే సీసాట్ పాస్ అవుతారు, 200కి 67 వస్తే పాస్ అవుతారు. నాకు 120 పైన వచ్చాయి. దానికి కారణం ఏంటంటే రీడింగ్ హ్యాబిట్. అర్థమెటిక్స్ కూడా అన్నీ ముట్టుకోలే. నేను నెగిటివ్ మార్కింగ్ రాకుండా జాగ్రత్త పడ్డాను. నాకు వచ్చిన చిన్న బ్లడ్ రిలేషన్స్ కానీ, క్లాక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏ పక్కన B కూర్చున్నాడు, C పక్కన D కూర్చున్నాడు, B పక్కన ఎవరు కూర్చున్నారు, ఇలాంటివి చేశాను. ఇలాంటివి బ్రెయిన్ ఉపయోగించి చిన్నవి చేశాను. కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నాకు రాని ప్రాబ్లమ్స్కి వెళ్ళలేదనమాట. నెగిటివ్ మార్కింగ్ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను సీసాట్ నేను, అంతే. సీసాట్లో మేజర్ ప్రాబ్లం ఏంటి తెలుసా స్టూడెంట్స్కి? టైం మేనేజ్మెంట్. సీసాట్లో టైం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అంతేకాని పెద్ద కష్టమేం కాదు. ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఆ భయం వల్ల సీసాట్లో ఫెయిల్ అవుతారు. ఆ పేపర్ లెందీగా ఉంటాం, ఆ భయం వల్ల ఫెయిల్ అవుతారనమాట. తర్వాత చాలామందికి రెగ్యులర్ డౌట్ ఏంటంటే, రెగ్యులర్గా చాలామంది అసలు సివిల్ సర్వీసెస్కి ఎలా స్టార్ట్ చేయాలి, నేను ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా కంటిన్యూ అవ్వాలి, చాలామంది పెడతారు. చాలామంది అడుగుతారు అనమాట, నేను ఎలా స్టార్ట్ చేయాలి, నేను కంటిన్యూస్గా ఎలా కంటిన్యూ అవ్వాలి సివిల్ సర్వీసెస్కి అని. సో సివిల్ సర్వీసెస్ కంటిన్యూ అవ్వటం, సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేయటం, ఇదంతా నేను 2-3 క్రూషియల్ పాయింట్స్ చెప్తాను దీనిలో. అంటే నేను చూసిన స్టోరీసు ఇవన్నీ చూసి మీకు సివిల్ సర్వీసెస్ గురించి డీటెయిల్గా ఐ విష్ టు టెల్ యూ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఒకటి, చాలామంది సివిల్స్ ప్రిపరేషన్లోకి వస్తారు, చాలామంది పాస్ అవుదామని పోరాడుతూ ఉంటారు. కానీ సక్సెస్ కొంతమంది దొరికిద్ది, చాలామంది దొరకదు. అది ఎందుకు అలా జరిగిద్ది? లేకపోతే మనం సక్సెస్ దీనిలో ఉండాలి, ఆ పాయింట్ నాట్ 1లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్లో మనం ఉండాలంటే ఏం చేయాలి? దీని మీద మీకు కొంత అవగాహన రావాలి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నా దృష్టిలో టాలెంట్ కంటే కూడా ఓపిక. ఎంత ఓపిక కావాలంటే దీనికి, లైఫ్లో మనకి సక్సెస్ వచ్చిన దాకా మన రోజులు, మన టైం చాలా కోల్పోతూ ఉంటాం. అది మనం ముందు సహనం ఉండాలన్నమాట. జనరల్గా మనలో ఏమవుద్దంటే, ఈరోజు ఒక టార్గెట్ ఉందనుకోండి, రేపు చేద్దాంలే, ఈరోజు మన పర్సనల్ పని చేసుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది. మనం ఏ పనైనా పక్కన పెట్టి సివిల్స్ కోసం కూర్చోవాలి. మనం ఏ పనైనా మన లైఫ్లో పక్కన పెట్టి ఓన్లీ సివిల్స్ కోసం కూర్చోవాలి. ఫస్ట్ క్వాలిటీ అదనమాట. మన పనులన్నీ పక్కన పెట్టి దానికోసం కూర్చోవాలి. ఈవెన్ నా లైఫ్ కూడా అంతే, పాస్ అయిన వాళ్ళు ఎవరి లైఫ్ అయినా అంతే అనమాట. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దీనిలో పగలైపోయిందా, రాత్రి అయిపోయిందా, నీరసం వచ్చిందా, నాకు ఈరోజు బాగాలేదు, లేకపోతే తలనొప్పి వచ్చింది, 2 రోజులాగా చదువుతాను, ఇలా వంకలు పెట్టి ఒకరికొకరు ఎక్స్క్యూజ్ చెప్పుకుంటే అవ్వదు. ఇలా ఎక్స్క్యూజెస్ చేస్తే అవ్వదనమాట. మూడోది ఏంటంటే, సివిల్ సర్వీసెస్ సిలబస్ చూసాక భయపడతారు. అమ్మో ఇది చాలా పెద్ద సిలబస్, ఈ సిలబస్ అంతా మనకి అయిపోద్దా, లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే మొత్తం చెప్తారా అని. సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయటం, లేదా ఎవరైనా ఒక టీచర్ 1 సంవత్సరం పాటు మొత్తం చెప్పటం, 100% చేస్తే వాళ్ళు దేవుడు అవుతారు మనుషులు ఎవరు. చాలా అంటే ప్రతి సిలబస్లో ప్రతి అంశంలో చాలా డెప్త్ ఉంటుంది అనమాట. సిలబస్లో ప్రతిదీ కూడా చదవలేం, కానీ ఆ సిలబస్ని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్తో కనెక్ట్ చేసి ఓపిక్గా టెక్నిక్స్ తెలుసుకుంటే పాస్ అవుతారు. అదే పాస్ అయ్యేవాళ్ళ లక్షణం అనమాట. సో సిలబస్ చూసి భయపడి పారిపోకుండా
ఈ సిలబస్లో షార్ట్ కట్స్లో మనం 1 year 2 yearsలో ఏ విధంగా సక్సెస్ సాధించగలం అది దానిలో వాళ్ళకి నేర్పడతారు అనమాట. అది ఒకసారి చూసుకోండి. సిలబస్ చూసేసి లేదా ఆప్షనల్ సిలబస్ చూసి భయపడి అమ్మో మన వల్ల వద్దా, ఇయర్ కాదులే నెక్స్ట్ ఇయర్ చేద్దాం, చాలామంది అలా పోస్ట్పోన్ చేస్తారనమాట. అలా ఉండకూడదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్లానింగ్ వేసుకుంటారు. సివిల్ సర్వీసెస్ స్టార్ట్ అయిన కొత్తలో పెద్ద ప్లాన్ వేస్తారు, తర్వాత చిన్న ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యాక అమ్మో ప్లాన్ ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి ఇంకా దాన్ని వదిలేస్తారు, భయపడిపోయి దాన్ని వదిలేస్తారు. యాక్చువల్గా నేను నా స్టోరీ చెప్తాను. నేను కూడా బోల్డ్ ప్లాన్లు వేస్తాను. పొద్దునుంచి సాయం దాకా ఈరోజు ఇన్ని చేయాలనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 10 టాపిక్స్ చదవాలనుకున్నాను అనుకోండి, నేను 4 చదవగలిగాను అనుకోండి, నైట్ అయిపోయింది అనుకోండి, నేను బాధపడిన రోజు. ఎందుకు తెలుసా, నేను 10 టాపిక్స్ చదివే టైంలో 4 టాపిక్స్ చదివాను, 4 టాపిక్స్లో ముందుకెళ్ళాను. రైట్, నేను ఎంత టైం వేస్ట్ చేశాను? టైం వేస్ట్ చేయలేదు, ఎక్కువ ఏం టైం వేస్ట్ చేయలేదు, కానీ 4 టాపిక్స్ డీటెయిల్గా చదివాను అని హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ చదవడం మొదలెడతా. కానీ 10 టాపిక్స్ చదివి 10 టాపిక్స్ టార్గెట్ పెట్టుకుని 4 చదివాను అనుకోండి, మనసులో చాలామంది ఏమనుకుంటారు, అమ్మో నేను చేయలేకపోయాను. నేను అలా అనుకోను, ఎందుకంటే నేను నా స్టేజ్ చూశాను. సివిల్ సర్వీసెస్లో 10 టాపిక్స్ అనుకుంటే 10 చదివి పడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు అది అవ్వదు, ప్రపంచంలో ఒక్కడు కూడా ఉండరు అలా చేసేవాడు. సో నేను ఏం ఆలోచిస్తానంటే, నేను ఎంత టైం వేస్ట్ చేశాను ఈరోజు. వేస్ట్ చేయకపోతే అస్సలు ఆలోచించను, వేస్ట్ చేయకపోతే అసలు ఏం థింక్ చేయను అనమాట, కంటిన్యూస్గా చదువుతూనే ఉంటాను. సో అది మీరు చేయాల్సిన పని. అంత సిలబస్ అయిపోవాలి. చాలామంది దగ్గర నేను చూసిన దగ్గరకు వస్తారు తెలుసా, ప్లాన్ మొత్తం వేసేసుకుని ఈ ప్లాన్ ఇలా 6 నెలల తర్వాత రండి అంటారు. 6 నెలల తర్వాత ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో మీరు ఒకటే టెస్ట్ పెట్టుకోండి, టైం వేస్ట్ చేయకుండా. కొంచెం తక్కువైనా పర్లేదు, అంటే 100% అనుకుంటే 50% ప్రిపేర్ అయినా పర్లేదు. దానికి పూర్తిగా న్యాయం చేసామా లేదా, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నామా లేదా, అది ఇంపార్టెంట్ అనమాట. సో అది మెయిన్. అంతేగాని రోజుకు 2-3 అవర్స్ చదివేసి చదివేసామని కూడా ఫీల్ అవ్వద్దు. సివిల్ సర్వీసెస్లో ఎక్కువసేపు కూర్చోవాలి, మన టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ప్రపంచంలో మీకు ఒక సూత్రం చెప్తా, సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక టైం ఎనర్జీ. సివిల్ సర్వీసెస్ని నన్ను 2 మాటల్లో డిఫైన్ చేయండి, 2 వర్డ్స్లో సివిల్ సర్వీసెస్ డిఫైన్ చేయండి అంటే నేను 2-3 మాటలు చెప్తా. టైం, ఎనర్జీ, ఫోకస్, అంతే. పేషెన్స్, మన ఓపిక, మనం ఇచ్చే టైం. అండ్ నెవర్ నేను ఎప్పుడు ఒప్పుకోను, సివిల్ సర్వీసెస్లో చాలా టాలెంటెడ్ పీపుల్, చాలా గ్రేట్ పీపుల్. అండ్ చాలామంది నన్ను అడుగుతారు, ఐఐటీస్ ఐఐఎమ్స్ చదివి వచ్చిన వాళ్ళే పాస్ అవుతున్నారు ఎక్కువ మంది అంటే, వాళ్ళకే అంత అవకాశం ఉందా మాకు లేదా అని చెప్పి. ఐఐటీస్ ఐఐఎమ్స్ చదివి వచ్చిన వాళ్ళు పాస్ అవుతున్నారు. ఎందుకు పాస్ అవుతున్నారు తెలుసా, వాళ్ళని ఐఐటీ చదివేటప్పుడు అంత రుద్దుతారు, అంత చదివిస్తారు. అక్కడ మీరు వినే ఉంటారు, ఐఐటీ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పి. సో అక్కడ ఐఐటీ చదివేటప్పుడు ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అలవాటు అయి ఉంటుంది అనమాట. అంతే తప్పితే కేవలం ఐఐటీస్ వస్తారని కాదు, హార్డ్ వర్కింగ్ నేచర్, అనుకుంటే కూర్చునే తత్వం, ఎగ్జామ్స్ పడి చదివే అలవాటు, అవి కష్టపడాలి. అవి ఉంటే ఎవరికైనా సక్సెస్ వచ్చింది. అవుట్ రైట్ ఎవరైనా కొడతారనమాట. నేను చూసినంత అది టాప్ ర్యాంకర్స్ అండ్ ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్. అండ్ ఇంక మీరు అనుకోవచ్చు 100th ర్యాంకర్ కంటే ఫస్ట్ ర్యాంకర్ ఎక్కువ కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే 500 ర్యాంకర్ కంటే 100 ర్యాంక్ వాడికి ఎక్కువ కష్టపడ్డాడని. అలా ఏం లేదు, అలా ఏం ఉండదు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయాక అందరూ ఈక్వల్ మైండ్ సెట్, ఈక్వల్ మెంటాలిటీ అనమాట. మెంటల్ పవర్, విల్ పవర్లు అందరూ ఒకటే. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి ఒక్కో ర్యాంక్ వచ్చింది. ఇంకొకరిని ఎక్కువ టెస్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ దాకా ఆపిద్ది, నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోండి మీరు ఇయర్ కాదని చెప్పి. అట్లా మన డెస్టినీ మనం మార్చిద్దే. కానీ ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ చేస్తారో వాళ్ళందరూ బాగా హార్డ్ వర్క్ చేసి చాలా నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళే అనమాట. అండ్ ఇంకొకరి అనాలిసిస్ మీద ఈ మధ్య నేను కూడా ఒక్కోసారి గిల్ట్ ఫీల్ అవుతాను. చెప్తా చూడండి, యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెప్తూ ఉంటాం, అయితే టెలిగ్రామ్ ఛానల్లో అన్నీ రాసి పెడతాం. అలా చేస్తే పిల్లలు డిపెండెన్స్ అయిపోతారు, వాళ్ళ ఓన్ అనాలిసిస్ అసలు ఉండదు. ఇది అవుట్ రైట్ చెప్తున్నాను, చూసుకోండి. మీరు ఒక టాపిక్ ఇంపార్టెంటా కాదా అని చెప్పేది ఏదైనా యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అవ్వచ్చు, ఒక టాపిక్ నోట్స్ ఏంటి అని చెప్పి ఏదైనా టెలిగ్రామ్ ఛానల్ మీద డిపెండ్ అవ్వచ్చు, ఏదైనా ఇన్స్టాగ్రామ్ మీద డిపెండ్ అవ్వచ్చు. కానీ ఆన్లైన్ వచ్చేసాక ఏమైపోయిందంటే, విపరీతంగా నోట్స్లు, విపరీతమైన యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి అసలు దీనివల్ల అవుట్కమ్ ఏం జరుగుతుందంటే, అవుట్కమ్ మాత్రం కరెక్ట్ కాదు. ఇది మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. మీరు వీటి మీద ఒక లిమిటెడ్ టాపిక్స్ ఏంటి తెలుసుకోవడానికి డిపెండ్ అవ్వాలి. నోట్స్ మీరే రాసుకోవాలి, మీ ఐడియాస్ మీరే, లేకపోతే మెయిన్స్లో బ్రెయిన్ డంప్ అయిపోద్ది. మెయిన్స్లో 7 నిమిషాల్లో ఒక 10 మార్కులకి ఆన్సర్ రాయాలి. 8 minutes అనుకోండి, 10 మార్కర్కి ఆన్సర్ రాయాలి. చక్కా బ్రెయిన్ వర్క్ చేయాలి. ఆ చక్కా వర్క్ చేయాలంటే మనం ఆ థాట్ ప్రాసెస్లో ఉండాలి.
ఆ థాట్ ప్రాసెస్ ఒక టాపిక్ మీద ఎప్పుడు వస్తుందంటే మనం ఆ టాపిక్ మీద 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా థింక్ చేసినప్పుడు, టైం వచ్చినప్పుడల్లా ఆ టాపిక్ మనం రాగానే మన ఆలోచన వచ్చినప్పుడు, ఎవరో చెప్తుంటే ఎవరో రాసిస్తే మనం అక్కడికి వెళ్ళి ఆన్సర్ రీప్రొడ్యూస్ చేస్తాము, ఆ క్వశ్చన్ పరంగా ఆ ఆన్సర్ అక్కడ చెప్పగలం అనుకోవడం తప్పు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇది వరీ పాయింట్ అనమాట. సో ఈ మధ్య ఎక్కువ రెడీమేడ్ మెటీరియల్, ఒక క్లాస్ ఒక టాపిక్ నోట్స్ ఇవ్వకపోతే మ్యామ్ నోట్స్ అంటారు మా స్టూడెంట్స్ కూడా, నోట్స్ ఇంకా రాను. అది యాక్చువల్లీ రాంగ్. ఓన్లీ ఒక ఐడియా ఒక కాన్సెప్ట్ అనేది ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు, సీనియర్స్ కానీ టీచర్స్ కానీ గైడ్ కానీ మెంటర్ కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరే. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రాసేది మీరే, ప్రిలిమ్స్ ఆన్సర్స్ రాసేది మీరే అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సివిల్ సర్వీసెస్లో కోచింగ్ పాత్ర ఓన్లీ 10% ఉంటుంది, మ్యాక్సిమం 20%. మిగతా అంతా స్టూడెంట్ యొక్క ఆ విల్ పవర్, ఎంతైనా సరే కూర్చునే శక్తి వాళ్ళ మీదే ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే ఒక మనిషికి మీరు అనుకోవచ్చు, సివిల్ సర్వీసెస్ పాస్ అయితే వాళ్ళు ఋషులా, వాళ్ళు పెద్ద పెద్ద గ్రేట్గా, వాళ్ళ ఇళ్ళలో ఏమైనా సపోర్ట్ సిస్టమ్ స్పెషల్గా ఉంటుందా అంటే, వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక స్ట్రాంగ్ చదువు కానీ స్ట్రాంగ్ ఫేస్ కానీ ఫేస్ చేసి ఉంటారు. చాలా కష్టాలన్నా పడి ఉంటారు, లేకపోతే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అన్న ఉంటుంది, లేకపోతే వాళ్ళు గ్రాడ్యుయేషన్లో ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూషన్లో పడి చదివించి ఉంటారు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. లేకపోతే వాళ్ళు భయంకరంగా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడిపోయి వచ్చేసి ఉంటారు. మీరు చూస్తే అన్నీ సూపర్గా ఉన్నప్పుడు అంత ఓపిక కూడా రాదనమాట. ఆ కష్టపడే తత్వం నేర్చుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. ఇవన్నీ మిగతాదంతా సిల్లి. మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోండి, మీ ఓన్ కంటెంట్ మీరు తయారు చేసుకోండి. తప్పులు రాసినా సరే స్లోగా నేర్చుకోండి, స్లోగా మీరు ఓన్ నేర్చుకోండి. మీకు నా స్టోరీ చెప్తాను. నా స్టోరీలో నాకు జిఎస్ కానీ నా ఆప్షనల్ ప్రిపరేషన్ కానీ నా జిఎస్ కానీ నేను ఓన్గా జాగ్రత్తగా ఎలా చదివానంటే ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ, ఒక్కొక్క పదం ఒక్కొక్క సెంటెన్స్ అర్థం చేసుకుని చదివాను. అలా చదవటం వల్ల నేను ఫస్ట్ టైం చదివింది 2003లో, 2002 ఎండ్ నుంచి 2003 ఎండ్ వరకు చదివాను. 2004లో ఎగ్జామ్ రాశాను. అండ్ 2020లో కూడా ఆ సబ్జెక్ట్ అలానే నా బ్రెయిన్లో ఉంది. మోడర్న్ ఇండియా కానీ లేకపోతే హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇవన్నీ మన బ్రెయిన్లో ఉండాలంటే దానికి మీ ఓన్ సెల్ఫ్ లింకింగ్ పాయింట్ మిస్ అవ్వద్దు. ఓకే, ఎక్కడైనా వినేటప్పుడు చూసేటప్పుడు, ఉదాహరణకి నేను ఇందాక న్యూస్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను, ఫామ్ లాస్ 2 రాజ్యసభలో ఈరోజు పాస్ అయినాయి అగ్రికల్చర్ సంబంధించి. దానికి ప్రభుత్వం ఏమో ఈ చారిత్రాత్మకం అని చెప్తుంది, అపోజిషన్ పార్టీస్ ఏమో రైతుల్ని బజార్కి ఇస్తున్నారని చెప్తున్నాయని చెప్పాను. సో ఈ కాన్సెప్ట్ మీరు తీసుకుని దీని మీద మీరు వర్క్ చేయాలి. ఆ కాన్సెప్ట్ ఆ లైన్ అక్కడే వినేసి మాకు వచ్చేసింది అనుకుంటే అది పొరపాటు. ఆ కాన్సెప్ట్ ఆ లైన్ అక్కడే వినేసి రైతులకు చెందిన 2 చట్టాలు ఈరోజు పాస్ అయ్యాయంట, ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయంట, రైతులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారంట, ఎంఎస్పీ తీసేస్తున్నామని, అంతవరకు తీసేస్తారేమోనని అంతవరకు గుర్తుపెట్టుకుంటే మీకు మార్కులు రావు, 10కి 3 మార్కులు వస్తాయి. దాని మీద మీరు వర్క్ చేయాలి, అది మీ చేతిలో ఉంటుంది. మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోవాలి. 5 పాజిటివ్ పాయింట్స్, 5 నెగిటివ్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్, అట్లీస్ట్ బుల్లెట్ పాయింట్స్. నెక్స్ట్ ఇయర్ ఈ రోజుకి మీ రూమ్లో కనీసం ఒక 30-40 నోట్బుక్స్, బండిల్స్ ఆఫ్ A4 సైజ్ పేపర్లు రాసేసి అలా పడేసి ఉండాలి. అప్పుడు మీరు నిజంగా ప్రిపేర్ అవుతున్నట్టు. రూమ్ నీట్గా సర్దేసి 4 పుస్తకాలు ఉండి అలమార్లో లాక్ చేసి పెడితే మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నట్టు కాదు. సింపుల్, అది చూసినా అర్థమైపోయింది. మీ ఫేసు, ఆ పుస్తకాలు, మీరు టకటక మాట్లాడే తీరు, మీరు ఆన్సర్ రాసే తీరు చూస్తే మీరు ఓపిక సహనం ఎంత పెట్టి దానికోసం పడి తప్పించారో అది అర్థమైపోద్ది అనమాట.